అందరికీ నమస్తే అండి. 3 రోజుల కిందట మన ఛానల్లో ఒక వీడియో చేసాం, వెస్టిండీస్తో అంత ఈజీ కాదు అని. సో దానికి తగ్గట్టే నిన్న మ్యాచ్ కూడా జరిగింది. అంత ఈజీగా ఏం గెలవలేదు ఇండియా, చెమట వచ్చారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి పోరాటం చివరి వరకు ఓపెనర్గా దిగి ఫస్ట్ బాల్ నుంచి చివరి ఫినిషింగ్ షాట్ వరకు ఆ వ్యక్తి నిలబడ్డాడు కాబట్టి ఇండియా గెలిచింది. అందరం కూడా ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. సో వెస్టిండీస్ ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ మొత్తం మీద అత్యంత పవర్ హిట్టర్స్ ఉన్న టీం అది. సో వాళ్ళదంటూ రోజు వస్తే వాళ్ళని ఇంకెవరు ఆపలేరు అనమాట. ఎంత భారీ స్కోర్ అయినా కొడతారు. చూడండి నిన్న మ్యాచ్లోనే చూడండి, యాక్చువల్లీ బెస్ట్ బ్యాట్స్మెన్, ఆ టీంలో బెస్ట్ బ్యాట్స్మెన్ హోప్, కెప్టెన్. అతను స్ట్రైక్ రేట్ పెద్దగా డేంజరస్ స్ట్రైక్ రేట్ ఏమీ కాదు, 32 బంతుల్లో 33 కొట్టినట్టున్నాడు, అవుట్ అయిపోయాడు. కానీ చేజ్ ఓపెనర్గా వచ్చాడు కదా, చేజ్ కాసేపు భయపెట్టాడు. అతను అవుట్ అయిపోయిన తర్వాత హెట్మేయర్ కాసేపు భయపడ్డాడు, క్రీజ్లో ఉన్నంతసేపు కూడా భయపెట్టాడు. అతను ఇంకొక 4-5 ఓవర్లు ఉన్నాడంటే మాత్రం భారీ స్కోర్ చేస్తాడు. సరే అతను బుమ్రా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు, మంచి బాల్ అది. అతను అవుట్ అయిపోయిన తర్వాత చివరిలో హోల్డర్ అండ్ పావెల్ ఇద్దరు వణికించారు. స్లాగ్ ఓవర్స్లో ఇంక ఇలా అయిపోయింది, మెయిన్ బ్యాట్స్మెన్ అయిపోయారు. చివరి 5 ఓవర్లో మ్యాక్సిమం ఒక 40-50 కొడతారు అనుకున్న దశలో చివరి 5 ఓవర్లో 70కి పైగా పరుగులు కొట్టారు. దానికి కారణం వాళ్ళిద్దరు. అంటే వెస్టిండీస్ టీం ప్రత్యేకత అది. బ్యాట్స్మెన్ నెంబర్ 8 వరకు కూడా, అంటే లోయర్ ఆర్డర్ వరకు కూడా వాళ్ళు పవర్ హిట్టర్స్ ఉంటారనమాట. సో ఆ టీం 195 టార్గెట్ ఇచ్చింది. నిజానికి 160 లోపు లేదా 170 లోపు టార్గెట్ ఇస్తే సగటు ఇండియన్ క్రికెట్ అభిమానికి అంత భయం ఏమీ ఉండదు. 160-170 చేసేస్తారులే అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే 195కి పైగా 196 కొట్టాల్సి వచ్చిందో చాలామందిలో భయం మొదలైంది. అరే కొడతారా లేదా అని. ఆ భయానికి తగ్గట్టే మందాన్లో ఉన్న హిట్టర్ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిపోవడం. అతను ఆడుతున్నంతసేపు కొంచెం ఇబ్బందికరంగానే ఆడాడు, అంత కాన్ఫిడెంట్గా ఏం కనిపించలేదు. ప్రతి బాలు మొహమాట పడుతున్నాడు, దీన్ని కొట్టాలా డిఫెన్స్ ఆడాలని. ఆ మూమెంట్ అంత కాన్ఫిడెంట్గా కనిపించాల. సో అతను అవుట్ అయిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ కాన్ఫిడెంట్గానే కనిపించాడు, కానీ త్వరగానే అవుట్ అయ్యాడు. సో ఇద్దరు మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడం, దీంతో ఒక రకంగా భయం. సంజు శాంసన్ మీద పెద్దగా ఎవరికి అంచనాలు లేవు. సూర్యకుమార్ యాదవ్ నిలబడతాడా లేదా, హార్దిక్ పాండ్యా నిలబడతాడా లేదా, తిలక్ వర్మ గెలిపిస్తాడా లేదా, ఇలా అనేక అనుమానాలు. సో ఈ నేపథ్యంలో ఈ క్రమంలో సంజు శాంసన్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. సంజు శాంసన్ ఈ పేరు దాదాపుగా 10 ఏళ్ల నుంచి మన క్రికెట్ అభిమానులకు వినిపిస్తున్న పేరే. ఐపీఎల్లో అతను ఎన్నోసార్లు తన టీంని గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. కాకపోతే ఇంటర్నేషనల్కి వచ్చేసరికి అతను ఎక్కువగా రిజర్వ్ బెంచ్కే పరిమితం అవుతున్నాడు. అతను ఆడిన T20 మ్యాచ్లు 60, కానీ 100కు పైగా మ్యాచ్ల్లో అతను రిజర్వ్ బెంచ్కి పరిమితం అయ్యాడు. అంటే టాప్ 11లో చోటు లేకుండా 12 ఆటగాడిగా 13 ఆటగాడిగా బెంచ్లో ఉన్నాడు అనమాట. ఆ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అందిస్తూ ఉండిపోయాడు దాదాపుగా 100కు పైగా మ్యాచ్ల్లో. అంత టాలెంటెడ్ క్రికెటర్, కానీ రిజర్వ్ బెంచ్కే పరిమితం అయ్యాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్డేల్లో కూడా అతను బెస్ట్ బ్యాట్స్మెన్. వన్డేల్లో కూడా అతని యావరేజ్ 56. 16 వన్డేలు ఆడి 510 రన్స్ చేశాడు, 3 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉంది, 99 స్ట్రైక్ రేటు అండ్ 56.56 యావరేజ్ అనమాట. బెస్ట్ యావరేజ్ వన్డేల్లో, బెస్ట్ యావరేజ్ అది. అయినా సరే అతనికి వన్డే టీంలో చోటు ఉండదు. సరే T20లో దానికంటే అత్యుత్తమ బ్యాట్స్మెన్. నిన్న ఇన్నింగ్సే చూడండి, ప్రతి బాలు అతను ఫేస్ చేసిన ప్రతి బాలు మీరు ఒకసారి రీప్లేలో ఆ ఫుట్ మూమెంట్ చూడండి ఒకసారి. ప్రతి బాల్ వేసినప్పుడు అలా కాల్ని కదుపుతూ ఆ ఫుట్ను ముందే రెడీ చేస్తుంటారు. అంటే ప్రతి బాల్కి ఉంది. మీరు రోహిత్ శర్మ లేదా కోహ్లీ లేదా ఇంకా వేరే బ్యాట్స్మెన్ ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. ఒక 10 ఓవర్లు ఆడిన తర్వాత ఇంకా చాలా ఆడేసాంలే, ఇంకా చాలు, మనం టీంను ఒక ఒడ్డుకు చేర్చాంలే, మన పాత్ర మనం పోషించాంలే అనే ఒక ఉదాసీనతలోకి వెళ్తారు. కోహ్లీ అలా వెళ్ళడు, కానీ రోహిత్ శర్మ అలా వెళ్తాడు. సచిన్ అలా వెళ్ళడు, కానీ సెహ్వాగ్ అలా వెళ్తుంటాడు, గంగూలీ అలా వెళ్తుంటాడు. చాలామంది బ్యాట్స్మెన్ 95% అబోవ్ బ్యాట్స్మెన్ ఒక బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేసిన తర్వాత ఇంకా సర్లే మా పాత్ర అయిపోయింది అనుకుంటారు. కానీ నిన్న సంజు శాంసన్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు ప్రతి బాల్కి తను ఫేస్ చేస్తున్న ఫస్ట్ బాల్ ఇదే అనేటట్టు ఆ ఫుట్ మూమెంట్ ఉందన్నమాట. కాలు ఇలా కదుపుతూ లెగ్ మూమెంట్ని ప్రిపేర్ చేస్తూ, ఫుట్ మూమెంట్ని ప్రిపేర్ చేస్తూ చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. ఒక్కటి కూడా రాంగ్ షాట్ లేదు, ఒక్కటి కూడా చెత్త షాట్ లేదు. హార్దిక్ పాండ్యా
సూర్యకుమార్ యాదవ్ ఇలా మిగిలిన వాళ్ళందరూ కూడా చెత్త షాట్లు ఆడారు అండ్ కొంత అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ సంజు శాంసన్ మాత్రం అటువంటి పొరపాటే చేయలేదు. అంత కాన్ఫిడెంట్గా, అంత ఏకాగ్రతగా, అంత కాన్సన్ట్రేషన్గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అనమాట. సో మన టీమిండియా బలం ఏంటంటే టాప్ 11 గ్రౌండ్లో ఆడే 11 మంది ప్రతిభావంతులు అయితే రిజర్వ్ బెంచ్లో ఉండే ఒక 2-3 కూడా ప్రతిభావంతులే ఉంటారు. అండ్ జట్టులో చోటు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా అంతకు మించి టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు. మేబీ అదృష్టం దక్కక ఉండేవాళ్ళు కానీ అంతకు మించి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. దానికి పక్కా ఉదాహరణ నిన్న జరిగిన మ్యాచ్ అనమాట. సో మొత్తానికి ఎలాగైతేనే వెస్టిండీస్ అయితే వణికించింది. 19.2 బాల్స్ వరకు మ్యాచ్ వచ్చింది. ఒకవేళ శాంసన్ కనుక 40-50 కొట్టి అవుట్ అయిపోతే పరిస్థితి వేరేలా ఉండేది. ఆ గెలిపించే పాత్ర ఎవరు తీసుకుంటారో ఊహించలేం. మేబీ అది ఏం జరిగేదో చెప్పలేం. సో మొత్తానికైతే మ్యాచ్ గెలిచాం. సో ఇంకో గండం ఉంది ఇంగ్లాండ్ కూడా మామూలు టీం కాదు. వాళ్ళు అసాధారణమైన ఫామ్లో ఉన్నారు. T20లో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టీం. వాళ్ళ బౌలింగ్ విభాగం స్ట్రాంగ్గా ఉంటుంది. సో రషీద్ కావచ్చు, జాఫ్రీ ఆర్చర్ కావచ్చు, బౌలింగ్ బాగుంటుంది. అలాగే వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అయితే మనకి ప్రస్తుతం ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పోలిస్తే సూపర్ 8లో మన టీం సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది. జింబాబ్వే మీద భారీ గెలుపు. సో బ్యాట్స్మెన్ అందరూ మంచి స్కోర్ చేశారు. అండ్ వెస్టిండీస్ మీద మంచి గెలుపు. సో ఈ 2 విన్స్తో మన టీం ఫుల్ కాన్ఫిడెంట్గా, అంటే మంచి ఆత్మవిశ్వాసం ఉంది. సో ఈ ఆత్మవిశ్వాసం ప్లస్ ఇంగ్లాండ్ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ కూడా మన టీంకి బాగా తెలుసు కాబట్టి సో సెమీస్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతోంది. మార్చి 5వ తేదీన సెమీఫైనల్ అనమాట. ఫస్ట్ సెమీఫైనల్ ఏమో సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్కి రేపు కోల్కతాలో జరగబోతోంది. సెకండ్ సెమీఫైనల్ ఇంగ్లాండ్కి ఇండియాకి జరగబోతోంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఇక్కడ మనం మీకు వీలైతే మన ఛానల్లో ఒక పోల్ పెట్టాం. దాదాపుగా ఒక 10 రోజుల కిందట, అంటే T20 ప్రపంచ కప్ మొదలైన కొత్తలో ఒక పోల్ పెట్టాను. ఆ పోల్లో ఇండియాకి పోటీగా ఏ టీమ్స్ వస్తాయి ఆ టాప్ 4లోకి అనే దానిలో ఈ 3 టీమ్సే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అనే మనం పెట్టాం. అంటే ముందుగానే గెస్ట్ చేసిందే, ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసిందే జరిగిందనమాట. సో ఎవరెవరు సెమీఫైనల్కి వస్తారు అని. సో నేను అనుకోవడం మనకి సౌత్ ఆఫ్రికాతోనే మొదటి నుంచి గండం. మేబీ ఫైనల్ కూడా మనకి సౌత్ ఆఫ్రికాతోనే పడవచ్చు అనుకుంటున్నాను. సో మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ప్యూర్ అంటే హెల్దీ బెనిఫిట్స్ ఉండే ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తారండి. ఐ మీన్ మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వాటితో లడ్డూలు చేస్తారు. అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, మల్టీ సీడ్స్, ఇటువంటి సీడ్స్తోను మిల్లెట్స్తోను ఒక 20 రకాలకు పైగా లడ్డూలు చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర పౌడర్స్, హెల్దీ పౌడర్స్ ఉంటాయి. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకు పొడి, జామాకు పొడి, ABC పౌడరు, డ్రై డేట్స్ పౌడర్ లాంటివి ఉంటాయి. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. రకరకాల కారపొళ్ళు ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు laddupalem.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.